హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన చిన్నతనం. మన చిన్నతనంలో ఎన్ని ఆటలాడుంటామండి. అచ్చంగిల్లాట, గోలీలాట, కర్రాబిల్లాట, ఏడు పెంకులాట, తొక్కుడు బిళ్ళ, బొంగరాలాట, అయ్య బాబోయ్! ఇలా ఎన్ని గేమ్సోనండి. మరి ఆ మధుర జ్ఞాపకాలతో మన చిన్నతనంతో మీ ముందుకొచ్చామండి. కానీ ఇప్పటి పిల్లలకి అవేవీ తెలియదండి. మరి వాళ్ళు నేర్చుకోవాలంటే గేమ్ ఎలా ఆడాలో తెలియాలి కదా, కండిషన్స్ కూడా తెలియాలి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ ఆట ఆడడానికి మనకి రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. కేవలం ఇలాంటి 5 చిన్న గుండెట రాళ్ళుంటే సరిపోతుంది. వీటినే అచ్చంగిల్ల అంటారు. ప్రాంతాలను బట్టి పేరు మారుతుంది. మొదటి రౌండ్లో 5 రాళ్ళను కింద వేయాలండి. ఒక రాయిని పైకి విసిరి ఆ రాయి కింద పడే లోపు కింద ఉన్న రాళ్ళలో ఒక్కొక్క దాన్ని ఇలా అందుకోవాలి. రెండో రౌండ్లో 2 రాళ్ళను పట్టుకోవాలి. అలాగే మూడో రౌండ్లో 3 రాళ్ళని ఒకసారి పట్టుకోవాలి. 4వ రౌండ్లో కూడా 4ను ఒకసారి పట్టుకోవాలండి. ఇలా 1, 2, 3, 4 ఆడినట్లు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఆటలో రూల్స్ మాత్రం చాలా సింపుల్ అండి. ఒకే చేత్తో ఆడాలి. పైకి వేసిన రాయి కింద పడకూడదు. కిందికి వేసినటువంటి రాళ్లను పక్క రాళ్ళను తాగకుండా పట్టుకోవాలి. సరిగా పట్టుకోకపోయినా అవుట్ అయిపోయినట్లేనండి. ఇవి ఈ గేమ్లో ఉన్నటువంటి రూల్స్. ఇప్పుడు గంపలాడుతున్నాం కదండి. మన ముందున్నటువంటి వ్యక్తి చెప్పిన రాయిని లాస్ట్లో తోయాలి. ఆ ముందున్నటువంటి రాళ్ళని ముందుగా తోసేయాలన్నమాట. ఒకదాన్ని 3 సార్లుగా తోసేయాలి. అంతకంటే ఎక్కువ టైం తీసుకున్నా మనం అవుట్ అయిపోయినట్లే. ఇప్పుడు డబ్బులండి, అదే టార్గెట్. 500, 1000 అది మీ ఇష్టము. ఒక రాయి 10 రూపాయలు అనమాట. 5 రాళ్ళు 50 రూపాయలు అనమాట. ఇప్పుడు నేను 50 పట్టినట్టు, నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు మరో విధంగా కూడా ఆడొచ్చండి. నేను, మా అక్క, మా చెల్లి మీకు చూపించడం కోసం మేము ఆడామండి. చిన్నప్పటి రోజులు చాలా గుర్తుకొచ్చాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ మీకోసం ఈ వీడియోలో చూసేయండి. జోళ్ళు మొత్తం ఒకసారి జోళ్ళు అంటే ఒకసారి తోయడం ఫ్రెండ్స్. తొయ్యి అబ్బా, జోళ్ళు గిల్లి మాయాల్సింది ఉండే. చాలా అదే అంట. మంచి ఐడియా వచ్చింది నాకు అసలు. జోళ్ళు అన్నిటికి ఉండవు. మళ్ళీ జోళ్ళు కొద్దాకంటే ఇయర్ మళ్ళీ అంటే గంపల్లోనే ఉంటుంది. గంపల్లోనే వాటకు ఒక్క మనిషి ఒకసారి 2 సార్లు 40 చేసింది ఓకేనా. ఒక్కసారే కదా గోపాల్సింది. జోలికి ఈ డబ్బు ఫస్ట్ కాయ ఇవి 3 సార్లు ఛాన్స్ ఉంది కదా. ఈ 3 అది ఒక్కసారి. ఇది ఒకటేలే, 2 సార్లు తోడుసారి 3 సార్లు. ఓకేనా. అది వెళ్ళిపోయింది చూడు. ఇంకోటి అమ్మ 50 పడమ్మా, 50 పడమ్మా. అందరూ 140, 130 చేశారు. నేను 40 అన్నా, నాకు అది కూడా లేదు కదా. 50 పడమ్మా, 50 పడమ్మా. 20 చేస్తాను. 50 చీ 40 పడిందే. చెప్పేది నువ్వే కదా కంపలు చెల్లె. ఈ కాయ సరే ట్రై చేద్దాం. వెళ్ళిపోతుంది. మన చిన్నప్పుడు అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు మా ఆట కొంచెం మన చేతులు తిప్పితే అయిపోతుంది. ఏముంది, ఇప్పుడు వాళ్ళకి అసలు ఈ ఆటలు తెలియదు కదా. చిన్నప్పుడు అయితే మనం మంచిగా ఆడుకునే వాళ్ళం. సెలవులు వచ్చినాయంటే ఈ ఆటలు 90 ఏదైనా వెళ్ళిపోద్ది. ఏం చెప్పేది ఇది. నువ్వు గంప పడుకోబెట్టేస్తామేంటక్క. మంచి పట్టింది రే. 70 ఎవరి కలుపులే అందరూ 100. ఒక్క నువ్వు 130, 110. 110 కదా. జోడికి ఇక్కడ తీరా జోలికి వస్తుంది. ఆగరా
అప్పుకోలేదు. అవును జోలిగిలి మాయ అని ముందు నాకు అవసరం లేదు, నేను అమ్మలం కూడా అవుట్ అయితే అవుతా ఆ లడ్డు చెప్పక్క అదేం వీళ్ళు నన్ను మళ్ళీ అవుటే. అబ్బా నువ్వు ఆడమ్మా ఎక్కడ అవుట్ అవుతుంది, నువ్వు గప్ప సరిపోద్దు చెప్తున్నా మరి. వెళ్ళిపోయింది. నువ్వు వెళ్ళి అక్కడ పెట్టుకో, ఈ తల్లి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. 2 ఇది 3. నేను వెనక పడిపోయాను పేసి వీళ్ళు ముందుకెళ్తున్నారు, మళ్ళీ నాది ఆట తగ్గిపోయింది. ఇదక్క నా అదే $270 కదా. ఆ, 320 సేమ్ నాలానే. నేను 40 కదా, 320. జోలిగిల్ మాయక్క ఎందుకు ఏ చేసినట్టు ఇట్లా చెప్పరదే నేను చెప్పింది. ఈ స్టార్టింగ్ నుంచి చెప్పాలి. ఇది 3వది. నాదైతే గంపలోనే పోతుంది. నువ్వే కదా అటు ఇది ఇటు అటు తిప్పారు నువ్వు. 360. అమ్మాయి వెళ్ళిపోయింది. నాకంటే వెళ్ళిపోయింది మా అక్క. నాకంటే 23 జోలిగిలి వెళ్ళిపోయారు. ఏడు అందుకే పోయింది. నెలగుంది అట్లాగే ఉంది. నాకు ఇది 2 గంటలు ఉంది. మా ఇష్టం వచ్చిన ఎవరో జోలిగిలి మా అక్క లేదు. అదే పడదన్నే ముందున్న పడదే ముందుంది చూడక్క, అది కదా దాని మధ్యలోదా ఇప్పుడు తీసినప్పుడు కదిలిన అవుటే. కదిలిన అవుతే కానీ కదలదు. కదలదులే కానీ కదిలిన అవుట్. అది కదులుతున్నాడే. ఇంకోసారి ఈ బయటే ఉంది అట్లా నేను అవుట్ అవుతున్నా. అమ్మ అక్క ఆడేటట్టుంది. 360కి వచ్చింది. నేను గంపలోనే అయిపోతున్నాను. నాది గంపలే అసలు కదులుతలేదు. కరెక్ట్ 400కి ఇంకో 100 అయితే అయిపోద్ది అక్క. నేను 260లోనే ఉండిపోయాను. అవుట్ అవుట్ అయితే పంటకాయ ఎందుకు చెప్పినా అత్తుకోలేదు. అది అత్తుకోలేదు. మాట ఇక ఇప్పుడు క్యాన్ అనుకో అది సరేలే. సరే జోలికి నీయేగా తీసుకో. చిన్న కయ్య తోస్తానికి రావట్లేదు. చిన్నగా ఉంది కదా. ఇప్పుడు మా సిస్టర్ చేసేస్తుంది. ఇంకో సిస్టర్ ఆగు పాపం అక్కడ ఆఫీస్ వదండి. సరే 420 జోలిగిలు మా అక్క అదే పైది ఈ బండది అదే కదిలిందమ్మా, కదిలింది. ఏదైనా అయిపోద్ది. ఇక ఇచ్చేపోతుంది. అక్క 30 పెట్టాక అయిపోద్ది. ఫస్ట్ నువ్వు సెకండ్. చూసారా ఫ్రెండ్స్? వెళ్ళలేదు. అది ఏడాడో వాళ్ళే అందరు అనకండి. చూసారే చెప్పు. అన్నం ఎందుకు లాస్ట్ జోలిగిల్ అని అంత ఏముంది అక్కడ? మా సిస్టర్ గెసేసింది.
ఒక సోపు వెళ్ళాలన్నా ఒక ఆ, రెండు అప్పుడు మీరు వేసుకున్నప్పుడు నేను ఎక్స్క్యూజ్ చేయలేదా? నేను ఎప్పుడు వేసినాను అక్క వేసింది, అక్క నువ్వు 2 సార్లు వెళ్ళదా? నా వయసులో 20 కాదు, నేను ఎగిరితే చెప్పాను 30 పడితే అయిపోతాం తల్లి, 30 పడవే తల్లి. 20 ఏ వద్దే, మళ్ళీ ఆడాల్సి వస్తుంది అంత 25 కరెక్ట్. 30 పడ్డాయి, 500. అమ్మ, నేను విన్ అయ్యానండి, నేను విన్ అయ్యాను. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ మధుర జ్ఞాపకాలు గుర్తుకొచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళొక మంచి వీడియోతో కాదండి, మన చిన్ననాటి జ్ఞాపకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.